ఈ రోజు నేను మీకు ఈజీ అండ్ క్విక్ మెథడ్ సీడ్ సైక్లింగ్ ఫాలో చేసుకోవడం అనేది ఎలా చూపిస్తాను. సో ఇక్కడ నేను 2 టైప్స్ ఆఫ్ లడ్డూస్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. అసలు సీడ్ సైక్లింగ్ ఏంటి, ఎందుకు ఫాలో చేస్తాము అని అనుకుంటే, ఎవరైతే పీసీఓడి అండ్ పీసీఓఎస్ ప్రాబ్లమ్ తో ఫేస్ చేస్తున్న వాళ్ళు హార్మోన్ ఇంబాలెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల పీరియడ్స్ అనేది రెగ్యులర్ గా రాదనమాట. సో వాళ్ళ విషయానికి వస్తే సీడ్ సైక్లింగ్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఫ్లాక్ సీడ్ అండ్ పంకిన్ సీడ్ లడ్డు, అండ్ ఇది వచ్చేసి సెసమే అండ్ సన్ఫ్లవర్ సీడ్ లడ్డు. సో ఫస్ట్ 14 డేస్ అంటే మీ పీరియడ్ అయిపోయిన తర్వాత వచ్చేటటువంటి ఫస్ట్ 14 డేస్ ఫాలిక్యులర్ ఫేజ్ అని అంటాము. సో ఆ టైంలో మనం ఈ లడ్డు అనేది తీసుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి మనకి ల్యూటియల్ ఫేజ్ అని అంటాము. ఇది వచ్చేసి 15 to 28 డేస్. దీంట్లో మనం సెసమే అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ నేను ఏం చేశానంటే డార్క్ చాక్లెట్ పౌడర్ తోటి నేను ఇది మిక్సీ పట్టేసి లడ్డూస్ లాగా ప్రెస్ చేసుకున్నాను అనమాట. సో ఇలా చేసేసుకొని మీరు స్టోర్ చేసుకోవడం వల్ల ఈజీగా క్విక్ గా మీరు అది ఎవ్రీడే మార్నింగ్ లాగా తీసేసుకోవచ్చు ఆర్ ఈవినింగ్ లాగా కూడా తీసుకోవచ్చు అనమాట. అండ్ ఆబ్వియస్లీ సీడ్స్ అనేది కొంచెం డ్రై రోస్ట్ చేసి పౌడర్ ఫామ్ లో తీసుకుంటేనే మనకి అబ్జార్ప్షన్ అనేది బాగా జరుగుతుంది. కాబట్టి ఈ రెసిపీ అనేది ఖచ్చితంగా ట్రై చేయండి.